మేడం ఎక్కడి నుంచి అండి? తాడిపత్రి ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చారు ఇయర్ లోకి చేయించుకోవడానికి. మేడం హోల్ అయితే గనక చెవిరంధ్రం అనేది పెద్దదైపోయిందండి. క్లోజింగ్ అయితే వచ్చారు. ఆల్రెడీ మా దగ్గరకు వచ్చారు కదా అంతకుముందు. పురుపుకాయ అదే వాట్స్ రిమూవింగ్ కి పురుపుకాయ అయితే తీయించుకున్నారంట. ఎలా ఉందండి తీయించుకున్న తర్వాత? చాలా బాగుందా? ఏం మచ్చగాని ఏం అవ్వలేదు కదా? లేదు. ఓకే, థ్యాంక్స్ మేడం. ఆ సర్వీస్ నచ్చి మళ్ళీ ఇయర్ లోకి చేయించుకోవడానికి అయితే వచ్చారండి. మేడం ఇదైతే లిక్విడ్ బేస్ లో ఉంటది అనమాట. ఊరికే లిక్విడ్ లాగా పెట్టేసి ప్లాస్టర్స్ వేసి పంపిస్తాము. మీరేంటంటే వారం రోజుల దాకా తడవకుండా ఉండాలి. ఆ ప్లాస్టర్స్ వారం రోజుల దాకా ఉంచేసుకుని వారం తర్వాత తీసేయాలి. తర్వాత 15 రోజులు అయిన తర్వాత మాకు ఫోటో తీసి పెట్టాలి వెలుతురులోకి వెళ్ళి. ఓకేనా? ఇటు నుంచి అటు హోల్ కనబడకుండా ఉంటే ఒకసారి మాకు వీడియో తీసి పెడితే గనక గన్ షాట్ చేసేస్తాము 16వ రోజుకి. లేదు ఇంకా రెండో సిట్టింగ్ పడుతుంది అనుకుంటే గనక హోల్ కనబడితే అప్పుడు 16వ రోజు వచ్చి మాకు మళ్ళా రెండో సిట్టింగ్ అనేది చేయించుకోవాలన్నమాట. ఓకేనా? హాస్పిటల్కి వెళ్ళి కుట్లు అవన్నీ వేయించుకోకుండా ఇది ఈజీ పద్ధతి అనేది వచ్చేస్తుంది అనమాట. చీమ్ పట్టే వస్తువులు తినద్దండి ఒక వారం రోజుల దాకా. తలస్నానం అనేది చేయకూడదు. గ్లౌజెస్ ఇస్తాము, చెవులకు పెట్టేసుకుని తలస్నానం అనేది చెయ్యాలి. ఒకవేళ తడికి అనేది తడవకూడదు అనమాట. ఇప్పుడు ప్లాస్టర్స్ వేసాం కదండి, తడికి తగలనే బాకండే. ఒక వారం రోజులు మాత్రమే. చీమ్ పట్టే వస్తువులు తినద్దు.